ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జిల్లాలో లస్కర్ పోస్టులు స్థానిక నిరుద్యోగ ఆదివాసులకు కేటాయించాలి. జేఏసీ చైర్మన్ సాయం. భద్రాచలం శుక్రవారం నాడు ఐటీడీఏ ఆవరణలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా గిరిజనులు మరియు ఆదివాసులు సన్న, చిన్నకారు, పేద ఆయకట్టు రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారని, ప్రభుత్వ చెరువులు కానీ, ప్రైవేటు చెరువులు, ప్రాజెక్టు కెనాల్ కాలువలు పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు రైతు భూములకు నీరు సరఫరా చేయటకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేశారని, అందులో ముఖ్యంగా భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన రైతులకు మరియు ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం అయినందున నిరుద్యోగ ఆదివాసీ యువకులకు ముందుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆదివాసీ లాయర్స్ ఫోరం చీమల నరసింహారావు, కోర్షా కృష్ణార్జునరావు, కోర్షా నరేష్, ప్రకాష్, వజ్జ నరసింహారావు, పూనెం వరప్రసాద్, కాకా సురేష్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ఐటీడీ ప్రాంగణంలో ఈరోజు గోండ్వాన సంక్షేమ పరిషత్తు మరియు ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఈ మధ్యకాలంలో 153 పోస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరి 1,00,000 పోస్టులు మరి కొన్ని ప్రభుత్వము ప్రకటించింది. మరి అందులో భాగంగా ఈ యొక్క పోస్టులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఆదివాసీలకు ఇవ్వాలని ప్రత్యేకమైన డిమాండు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ ఏజెన్సీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చాలామంది ఆదివాసులు ఉద్యోగులుగా మరి ఖాళీగా ఉంటున్నారు. ఈ యొక్క చిన్న పోస్టులు కూడా మరి ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు యొక్క పైరులతోటి నాన్ ట్రైబల్కి మరి వాళ్ళు దారదత్తం చేస్తున్నారు. అలా కాకుండా ఈ పోస్టులు నిరుద్యోగ ఆదివాసులకి మరి ఇస్తే వాళ్ళు కొంత ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరి మా యొక్క విన్నపం ఏంటంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, ఈఓ కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, అశ్వరావుపేట ఎమ్మెల్యేలు యొక్క చొరవ తీసుకొని నిరుద్యోగ ఆదివాసులు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి కూర్చో తప్పకుండా వాళ్ళకి ఖచ్చితంగా వచ్చేటట్టు వాళ్ళకి మరి వీరు శాయశక్తుల కృషిలో మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఈ ప్రాంతంలో మరి ఎంతో కాలంగా మరి గతంలో నుండి ఇక్కడ తాలిపేరు ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు విషయంలో 2 వైపులా మరి కాలువలు ఉన్నాయి, ఎడమ కుడి. అందులో మరి ఎవరు కూడా ఆదివాసులు లేరు, అందరూ నాన్ ట్రైబులే ఉన్నారు. మరి అట్లనే ఇప్పుడు ఇక్కడ మరి సీతారాం ప్రాజెక్టుల విషయంలో కూడా మరి ప్రభుత్వము ఇక్కడున్న ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు మరి మైదాన ప్రాంతాన్ని తీసుకుపోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కాలువలో మరి అది ఇక్కడ పనిచేయాలంటే స్థానిక ఆదివాసులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.